హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. ఈరోజు మీరు వినబోయే కథ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఈ తరం కథ. కథ ఇలా మొదలవుతుంది. ఈ ప్రపంచంలో కాలానికి ఉన్న అమూల్యమైన విలువని గట్టిగా హెచ్చరిస్తున్నట్లు ముందు గదిలో ఉన్న పాత గడియారం టంగ్ టంగ్న 3 గంటలు కొట్టింది. అప్పటికీ 33 సార్లు వీధి గుమ్మంలోకి తొంగి చూసి కళ్లలో వీధి చివరంటా వెతికి ఎదురుచూస్తున్న వ్యక్తి వచ్చేజాడ కనిపించకపోవడంతో నిస్పృహతో గదిలోకి వచ్చి మంచం మీద కూలబడిన హేమ ఈ గంటలు వినగానే అంతెత్తున ఉలిక్కిపడి ముందు గదిలోకి వచ్చింది. ఆమె ముఖం క్షణం చేపు విసుగు చిరాకుతో చిరచిరలాడింది. చీచీ, ఏమిటి పెద్ద మనిషి ఇలా చేశాడు? సరిగ్గా 2:30కి తప్పకుండా రమ్మనమని వ్రాసి దాని క్రింద 2 సార్లు అండర్లైన్ కూడా చేశానే. మర్చిపోవద్దని, చాలా ముఖ్యమైన విషయం అర్జెంటుగా మాట్లాడాలని చివర మరీ మరీ హెచ్చరించానే అనుకుంటూ కళ్ళెత్తి మరోసారి గడియారం వైపు చూసింది. అందులో పెద్ద ముళ్ళు హేమని చూసి వెక్కిరిస్తున్నట్లుగా చకచకా ముందుకు నడుస్తోంది. హేమ నుదురు కొట్టుకొని మళ్లీ వీధిలోకి తొంగి చూసింది. హేమ ఎదురు చూస్తున్న వ్యక్తి రాలేదు. కానీ ఆమె అన్న కొడుకు మధు టెస్ట్ మ్యాచ్లో రన్స్ తీస్తున్నంత వేగంగా లోపలకు పరిగెత్తుకు వచ్చి అంత దూరం నుంచే చేయి చాచి గోడ మూలకున్న క్రికెట్ బ్యాట్ అందుకొని మళ్లీ వచ్చినంత వేగంగా బయటకు పరిగెత్తబోయాడు. హేమ చప్పున 2 అంగుళాల్లో వెళ్ళి వాడిని గట్టిగా పట్టుకుంది. ఒరే మధు, ప్రొద్దుట మీ సార్కి నేను ఇవ్వమన్న కాగితం నిజంగా ఇచ్చావట్రా అంది. అబ్బబ్బా, ఇప్పటికీ 20 సార్లు అడిగావు ఈ మాట. ఇచ్చానని చెప్పాను. నా మీద అంత నమ్మకం లేకపోతే నువ్వెళ్ళి అడగరాదు? ఆమె చేతుల్లో చిక్కడిన చొక్కాని గుంజుకుంటూ అన్నాడు మధు. అది కాదురా, ఆ ఉత్తరం ఆయన చదువుకున్నారా అని హేమ సందేహంగా చూసింది. చదవలేదు. చదవకుండానే మధ్యాహ్నం 2:30కి తప్పకుండా వస్తానని మీ అక్కకి చెప్పు అని ఎలా అన్నాడు? ఆయనకేమైనా కల వచ్చిందా? మధు కోపంగా మంచి విసురు మీద అన్నాడు. హేమ బేలగా గడియారం వైపు చూసింది. మరి 3 దాటిపోతున్నది కదురా అంది బుక్కెమొహంతో. మధు కూడా గడియారం వైపు చూశాడు. ఇప్పుడు 3గా దాటిపోయింది అన్నాడు. 3 లోపలే రమ్మని రాశానుగా. అబ్బా అక్క, ఇప్పుడు మన గడియారంలో 3 గంటలు అయితే అసలు టైం 2:30గా. నువ్వు ప్రొద్దున టైం అరగంట ముందుకి జరిపిన సంగతి మర్చిపోయావా? ఈ మాట వినగానే హేమ కెవ్వుమన్నట్టు చేత్తో నోరు మూసుకుంటూ నిర్వీణురాలైనట్టు చూసింది. అంతలోనే నుదుటి మీద కొట్టుకుంటూ అవునరా, ఆ మాటే మర్చిపోయాను సుమా అంది. కానీ ఆ మాటలు మధు వినలేదు. అప్పటికే వాడు బయటకే పరిగెత్తాడు. అబ్బా, ఏం కంగారు! ఆమెకు తన మతిమరుపుకు తనకే సిగ్గువేసింది. మళ్లీ గడియారం వైపు చూసింది. ఆ గడియారం ఇప్పుడు తనను చూసి పేదరాశి పెద్దమ్మల ఆపేక్షగా నవ్వుతున్నట్లు అనిపించింది. ఆమె ముఖంలో విసుగు చిరాకు మాయమై పెదవులు సంభ్రమంతో నిండిన చిరునవ్వుతో విచ్చుకున్నాయి. లేకపోతే రమేష్ చంద్ర ఏమిటి, ఇచ్చిన మాట తప్పడమేమిటి? అటు సూర్యుడు ఇటు ఉదయించనైనా వచ్చుగాని అతను మాత్రం అన్నమాట ఆచరించకుండా ఉండడు. అసలు అతనికి ఈ విషయం ఎలా చెప్పటమా అన్న కంగారుతో ముందు తనే మతిపోయినట్టు ప్రవర్తిస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా ఉత్తరాలు రాస్తూ చించుతూ గడిపింది. ఆ తర్వాత తెల్లవారుజాముకి అలసటతో అలా కాస్త టేబుల్ మీద తల ఆనించిందో లేదో ఎప్పుడు ముంచుకు వచ్చిందో నిద్ర వచ్చేసింది. మళ్లీ కళ్ళు తెరిచి చూస్తే తెల్లవారిపోయింది. ఏమిటమ్మా ఆ పడక అని పెద్ద వదిన మందలిస్తుంటే మెలకువ వచ్చింది. ఉదయం కాఫీ తాగుతూ పెద్దన్నయ్య వదినతో, రంగా, ఈరోజు మధ్యాహ్నం తప్పకుండా సుశీలమ్మ గారింటికి వెళ్ళి ఈ విషయం చెప్పిరా అనడం, ఆవిడ వెంటనే తప్పకుండా వెళతాను అని వాగ్దానం చేయడం హేమ వింటూనే ఉంది. అంతవరకు తన మనసులో మాట కాగితం మీద పెట్టడానికి నానా అవస్థ పడుతున్న హేమకి మధ్యాహ్నం వదిన ఇంట్లో ఉండదని తెలిసేసరికి కొండంత ధైర్యం వచ్చింది. అప్పటికప్పుడు గబగబా 4 ముక్కలు గీకి రహస్యంగా మధుని పిలిచి, ఈ ఉత్తరం మీ సార్కి ఇచ్చి ఏమంటారో సమాధానం తీసుకురా అంటూ బ్రతిమిలాడింది. ఇలాంటి విషయాలు ఒంటరిగా ముఖాముఖి మాట్లాడుకుంటేనే నయం. కాగితం మీద పెట్టాలంటే సరైన మాటలు కుదరవు అనుకుంది. మధు ఉత్తరం ఇచ్చి వచ్చి, తప్పకుండా వస్తానని చెప్పమన్నారక్క అన్నాడు. ఈ మాట వినగానే హేమకి ఒక్కసారిగా సంతోషంతో ఉక్కిరి బిక్కిరైనట్లయింది. ఆ క్షణంలో ఏం చేయాలో తోచక మధు తలపట్టుకుని దగ్గరకు లాక్కొని 2 బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. వాడు తెల్లబోయినట్లు చూశాడు. రమేష్ తనతో ఒంటరిగా మాట్లాడడానికి మధ్యాహ్నం వస్తాడన్నమాట విన్నప్పటి నుంచి ఆమె మనసులో లేదు.
భోజనాలు కాగానే కాస్త నడుం వాల్చడం బాగా అలవాటున్న రంగనాయకి ఎందుకో ముందు గదిలోకి వచ్చి టైం చూసి ఉలిక్కి పడుతూ, అబ్బా, అప్పుడే 1 కావస్తోందా? ఈరోజు నా భోజనం చాలా ఆలస్యమైనట్టుంది అని స్వాగతం చెప్పుకొని లోపలకు వెళ్ళి బట్టలు మార్చుకుని తయారై వెళుతూ, ఇదిగో హేమ, నేను సుశీలమ్మ గారింటికి వెళ్ళి ఇప్పుడే వస్తాను. నువ్వెక్కడికి వెళ్ళకు, సాయంత్రం మనింటికి మీ అన్నయ్య ఎవరినో తీసుకువస్తున్నారట అంటూ హెచ్చరించింది. సరే వదినా, అలాగే అంది హేమ ఎంతో బుద్ధిమంతురాలిలా. ఆవిడ వెళ్ళిపోయింది. అంతవరకు వదిన ఎప్పుడు వెళుతుందా అని ఎదురుచూస్తున్న హేమకి ఆవిడ వెళ్ళగానే సంతోషానికి బదులు గుండెల్లో బెదురు, కాళ్లల్లో వణుకు ప్రారంభమైనాయి. తను చెప్పవలసిన మాటలు మననం చేసుకుంటూ ఇంట్లోకి బయటకి 100 సార్లు తిరిగింది. మధు వచ్చి టైం ముందుకు జరిపిన సంగతి గుర్తు చేసే వరకు అతను ఇంకా రాలేదేమోనని కంగారు పడుతూ గడిపింది. మధు వెళ్ళగానే నవ్వుకుంటూ లోపలికి వచ్చిన హేమకి తన ఉత్తరంలో చివర తప్పకుండా వస్తే ఇంతవరకు ఎక్కడా ఎప్పుడూ రుచి చూడనంత కమ్మని కాఫీ ఇస్తానని అతన్ని ఊరిస్తూ ఆశ పెట్టిన సంగతి గుర్తుకు వచ్చింది. గబగబా వంట ఇంట్లోకొచ్చి స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టింది. ఇంకా నయం, అతను వచ్చిన తరువాత కాఫీ సంగతి గుర్తుకు రాలేదు. ఈ మతిమరుపు గురించి కూడా అతనికి చెప్పాలి. ఇలాంటి విషయాలు చెబితే అతను నవ్వుతాడు. ఆ నవ్వు ఎంత బాగుంటుంది. ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ అలా నవ్వలేరేమో. ఒకసారి అతను పెద్ద వదినతో, నేను దేశంలో చాలా చోట్లు తిరిగాను. కాకా హోటల్ నుంచి క్లాస్ 1 హోటల్ వరకు అన్ని చోట్ల కాఫీ తాగాను. కానీ హేమ చేసిన కాఫీ రుచి ఇంకెక్కడా దొరకలేదు. బహుశా ఆ చేతిలో ఉందనుకుంటాను అన్నాడు. స్టవ్ మీద మరుగుతున్న నీళ్లు తీసి ఫిల్టర్లో పోస్తుంటే కాఫీ గురించి అతను చేసిన ఈ ప్రశంస గుర్తుకు వచ్చింది. ఇప్పుడు కూడా అతను తన భుజం మీద నుంచి తన చెంప తాకేటంత సన్నిహితంగా నిలబడి మళ్ళీ అలా అంటున్నట్టే అనిపించింది. హేమ స్వప్నావస్థలో తేలిపోతున్నట్టుగా వచ్చి కిటికీ దగ్గర నిలబడింది. ఇంతలో ఫిల్టర్లో నీళ్లు సర్రున దిగిపోతున్నట్టు శబ్దం వినిపించింది. ఆమె ఆశ్చర్యంగా మూత తీసి చూసింది. వెంటనే కర్మ అనుకుంటూ నుదురు మీద చేత్తో కొట్టుకుంది. ఫిల్టర్లో కాఫీ పొడి వేయకుండా నీళ్లు పోసేసింది. గబగబా ఫిల్టర్లో నీళ్లు మళ్ళీ గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి కాఫీ పొడి ఫిల్టర్లో వేస్తూ, లాభం లేదు, రమేష్తో ఈ విషయం చెప్పే వరకు నా మనసు ఏ పని మీద లగ్నం కాదు అనుకుంది. మరుగుతున్న నీళ్లు ఫిల్టర్లో పోస్తుండగా ఇంతలో ముందు గదిలో ఎవరో వచ్చిన అలికిడి వినిపించింది. హేమ చేతిలో గిన్నె వంట అరుగు మీద గిరాటు వేసినట్టే పడేసి ముందు గదిలోకి రివ్వున పరిగెత్తుకు వచ్చింది. 100 క్యాండిల్స్ బల్బులా వెలిగిపోతూ వచ్చిన హేమ ముందు గదిలో కనిపించిన వ్యక్తిని చూడగానే 0 క్యాండిల్స్ బల్బులా అయిపోయింది. వచ్చిన శాల్తీ పేరు సుందరమ్మ. ఆవిడ హేమని చూడగానే, ఏమిటే అమ్మాయి, మీ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది, మీ పెద్దవదిన ఇంట్లో లేదా అంది. హేమకి ఆవిడని చూడగానే ప్రాణం నీళ్లుగారిపోయింది. ఆవిడ తుమ్మబంక లాంటి మనిషి అనుకుంటే మనం వదిలించుకోవాల్సిందే తప్ప ఆవిడ వదలదు. ఒకటే వాగుడు, సోది. వచ్చిందంటే ఓ పట్టాన వదలదు. పెద్దవదిన అప్పుడప్పుడు ఆవిడకు ఓ కప్పు కాఫీ పోసి ఊళ్ళో వివరాలన్నీ వింటూ ఉంటుంది. మా వదిన లేదండి, ఇప్పుడు రాదు అనేసింది ధైర్యంగా. అలాగా, ఎంతసేపయింది వెళ్ళి? ఎండలో అంత దూరం నుంచి పడుతూ లేస్తూ వచ్చానే అమ్మా, ఏదో బంధుప్రీతి. మా తరం వాళ్లకున్న ఆపేక్ష మీకెక్కడ ఉంది అంది నిష్ఠూరంగా. హేమకి మూర్ఛ వచ్చినంత పనైంది. ఈవిడ చాలా రోజుల తర్వాత వచ్చింది. ఇప్పుడప్పుడే కదలదేమోనని భయం వేయసాగింది. ఈ లోపల రమేష్ వచ్చేస్తే, అబ్బా, ఈ పానకం లాంటి సమయంలో ఈ చుట్టం పీచు ఇప్పుడే రావాలా? హేమ మనసు చురుగ్గా ఉపాయాల కోసం వెతకసాగింది. నాకు ఒంట్లో బాగాలేదండి, తగని నీరసం, డాక్టర్లు మాట్లాడవద్దన్నారు అందామా అనుకుంది. కానీ లాభం లేదని తెలిసింది. ఏమిటి సుస్థి అంటూ 1,00,000 ఆరాలతో ప్రాణాలు తోడుతుంది. జవాబు చెప్పలేక చావాలి. హేమకి మెరుపులా మరో ఆలోచన తట్టింది. వెంటనే చక్కటి చిరునవ్వుతో, అయ్యో, మీరు ఇప్పుడు వచ్చారా? పాపం పెద్దవారు, మీకు శ్రమ అయిపోయిందే. నేను కూడా ఇంట్లో ఉండడం లేదు, అర్జెంటుగా ఒక పని మీద బయటకి వెళ్తున్నాను అంటూ లోపలికి వెళ్ళి తాళం చెవి తెచ్చి గబగబా మూలనున్న చెప్పులు వేసుకుంది. ఆవిడ అయిష్టంగా కుర్చీలో నుంచి లేస్తూ, మీ వదినతో వచ్చి వెళ్ళానని చెప్పవేమ్మా, ఇప్పట్లో మళ్ళీ రాలేను అంది. హేమ
తాళం వేసి బయటకు వచ్చింది. ఆవిడతో వీధి సగం వరకు నడిచి అక్కడ ఎదురైన పక్క సందులోకి తిరిగింది. ఆ సందులో 5 నిమిషాలు నిలబడ్డ హేమ ఆవిడ ఎంత దూరం వెళ్ళిందోనని తొంగి చూసింది. మహాకాయాన్ని మోయలేనట్లుగా ఆవిడ చాలా నింపాదిగా నడిచి వెళ్తోంది. హేమ అక్కడ నుంచి మరో చిన్న సందులోకి తిరిగి ఇంటికి పరిగెత్తుకు వచ్చింది. ఆ కాస్తలోనే రమేష్ వచ్చి ఎక్కడ వెళ్ళిపోతాడేమోనని హేమ భయం. దాదాపు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి తలుపులు తీసి లోపలికి ప్రవేశించిన హేమ టైం చూసింది. 3 దాటి 10 నిమిషాలు కావస్తోంది. హేమ తాళం లోపల పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ బీరువాకి ఉన్న పెద్ద అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంది. ఎండలో వెళ్ళి పరిగెత్తుకు రావడం వల్ల ముఖం కందింది. నుదుటి మీద చిరు చెమటలు అలుముకున్నాయి. ఒక్క నిమిషం ఆ ప్రతిబింబాన్ని తేరిపారా చూసిన హేమ, ఛీ, ఈ జిడ్డుకారే ముఖంతోనేనా అంత మంచి వార్త అతనికి చెప్పేది అని అనుకుంది. అనుకోవడమే తరువాయి స్టాండు మీద ఉన్న టవల్ తీసుకొని బాత్రూంలోకి పరిగెత్తింది. ఒక్క నిమిషంలో రోజా పువ్వంత తాజాగా తయారైపోతాను అనుకుంటూ సబ్బు ముఖానికి పట్టించుకుంటుండగానే ముందు గదిలో నుంచి మృదువుగా హేమా అన్న సుపరిచిత స్వరం వినిపించింది. ఆ పిలుపు వినగానే హేమ గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. రమేష్ వచ్చాడు. హేమ బకెట్లో ఉన్న నీళ్లు దోసిలి నిండా తీసుకుని వాటితో ముఖం గబగబా కడిగేసుకుంది. వస్తున్నా అనాలనుకుంది, కానీ నోట్లో నుంచి మాట పెగలలేదు. ఆమె కాళ్ళకి బంధం పడ్డట్టు అయ్యింది. హేమా, రెండోసారి పిలిచాడు అతను. ముఖం కొంగుతో తుడుచుకొని ఎలాగో నిశ్శబ్దంగా వచ్చి ముందు గది గుమ్మంలో నిలబడింది. అతను కుర్చీలో కూర్చొని పక్కనున్న టీపాయి మీద పత్రిక తీసుకోబోతున్న వాడల్లా ఆగిపోయాడు. హేమా అంటూ ఏదో చెప్పబోయి అంతలోనే అది మర్చిపోయినట్టు పక్కుమని నవ్వుతూ, ఏమిటా వేషం, చెంపల దగ్గర గడ్డం క్రింద అంతా సబ్బు నురుగు ఉంది అన్నాడు. కానీ హేమ అతని మాటలు వినలేదో, విన్నా వాటి అర్థం గ్రహించే స్థితిలో లేదో నవ్వుతున్న అతన్నే తదేకంగా రెప్పవాల్చకుండా చూస్తోంది. కళ్ళు మూసుకున్న అలా నవ్వుతూ నవ్విస్తున్నట్టుగా కళ్ళెదుట నిలుస్తోంది. ఆ చక్కటి క్రాఫ్, పట్టుదల సూచించే ముక్కు, మంచి ఆరోగ్యం చూపించే ఆ చెంపలు, తీరైన పెదవులు, ఎల్లవేళలా గాంభీర్యంతో ఎప్పుడో ఒకసారి అరుదుగా చిలిపితనం, దోబూచులాడే ఆ కళ్ళు, అప్పుడే మొట్టమొదటిసారిగా అతని ముఖం గమనిస్తున్న దానిలా చూడసాగిందామె. అతను చేత్తో ముఖం మీద గట్టిగా తుడుచుకున్నాడు. నా ముఖం మీద కూడా ఏమైనా ఉందా ఏమిటి అన్నాడు. హేమ అవునన్నట్లు తల ఊపింది. రమేష్ ఇబ్బందిగా చూసి జేబులో నుంచి జేబు రుమాలు తీసి దానితో మరింత గట్టిగా తుడుచుకున్నాడు. హేమ పక్కున నవ్వింది. రమేష్ ఆమె మూడ్ అర్థమైంది. ఏమిటి, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు, ఎక్కడా రుచి చూడనంత కమ్మటి కాఫీ ఇస్తానని ఆశ పెట్టావు, తీరా వస్తే మౌనవ్రతం పట్టిన దానిలా చూస్తున్నావు అన్నాడు. ముందు కాఫీ కావాలా, విషయం చెప్పాలా? విషయమే. అది విని తట్టుకోలేక షాక్ తింటే కాఫీ తాగి సేద తీరుతాను. రమేష్ కళ్ళల్లో చాలా అరుదుగా కనిపించే చిలిపితనం తొంగి చూసింది. ఇతను నేను చెప్పబోయే విషయం విని ఏమంటాడో, ఆశ్చర్యపోతాడా, ఆనందపడతాడా, అంగీకరిస్తాడా, లేక ఆగ్రహపడతాడా? హేమ మనసు భయ సందేహాలతో రెపరెపలాడసాగింది. నువ్వు అంత దూరంలో నిలబడితే ఎలా, రా వచ్చి కూర్చో అన్నాడతను. ఆమె మంత్రముగ్ధలా అతనికెదురుగా వచ్చి నిలబడింది. ఏమిటి హేమ, ఏమిటి విషయం అన్నాడతను. అతని కళ్ళల్లో ఆసక్తి, ఆదుర్ద రెండూ పోటీ పడుతున్నాయి. హేమకి హఠాత్తుగా సిగ్గువేసింది. ముందు కాఫీ తెస్తాను అంటూ వెళ్ళబోయింది. ఆహాహా, ముందు విషయం చెప్పు. అది వినకుండా కాఫీ తాగితే దాని రుచి కూడా తెలియదు. అతని మాటలు చమత్కారంగా ఉన్నా కళ్ళు హేమ ముఖాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నాయి. రమేష్, నువ్వు, నేను, అదే మనం. ఆమె తడబాటుగా ఆ పైన మాటలు దొరకనట్టు ఆగిపోయింది. నువ్వు నేను కలిస్తేనే మనం అయ్యాం. మనం ఏమిటి? నన్ను సస్పెన్స్తో చంపకు, త్వరగా చెప్పు హేమా. ఉదయం నుంచి నాకెలాగో ఉంది అన్నాడు. ఆమె హఠాత్తుగా అడిగింది. మొదట ఇది చెప్పు, నేనంటే నీకెలాంటి అభిప్రాయం ఉంది? అతను చకితుడైనట్టు చూశాడు. ఇంత హఠాత్తుగా నా అభిప్రాయం తెలుసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? వచ్చింది. నేను చెప్పబోయే విషయానికి ఇది ఆధారం అవుతుంది. నేనంటే నిజంగా నీ మనసులో ఎలాంటి భావం ఉందో చెప్పు. ఎంత త్వరగా సమాధానం ఇస్తే అంత త్వరగా జవాబు చెబుతాను. అది నీకు తెలియదా హేమ? తెలుసు, బాగా తెలుసు అని నమ్ముతున్నాను కాబట్టే నిన్నిలా పిలిచి నా మనసులో మాట సూటిగా చెబుతున్నాను.
నాకు తెలిసినా నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ క్షణంలో ఆ మాట నీ నోటి నుంచి నేనే స్వయంగా వినాలి. ఉండు, ఊరికే కాదు, నా తల మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేసి చెప్పు. ఆమె అలా అంటూనే అతని దగ్గరకు వచ్చి కుడి చెయ్యి అందుకుని తల మీద పెట్టుకుంది. అతను నిర్వీణ్ణుడయ్యాడు. అతనికి హేమ దగ్గర చనువున్న మాట నిజమే, కానీ అది స్నేహపూరితమైన మాటల వరకే పరిమితం. ఆ సరిహద్దుని ఎన్నడూ దాటలేదు. ఆమెని తాకేటంత చనువు అతను ఎప్పుడూ తీసుకోలేదు. ఒక్క క్షణం అప్రయత్నంగా చెయ్యి వెనక్కి లాక్కోబోయాడు, కానీ ఆమె గట్టిగా పట్టుకోవడంతో సాధ్యం కాలేదు. హేమ చేతి స్పర్శ అతని రక్తంలోకి పాకి గుండెల్లోకి ప్రవహించినట్టుగా ఉంది. అక్కడ గుప్తంగా దాచుకున్న ఒక అపురూపమైన స్మృతిని గతంలో నుంచి బయటకు తెచ్చి అతని కళ్ళెదుట ఇప్పుడు జరుగుతున్నంత సజీవంగా కల్పింపజేయసాగింది. హేమని అతను ఒకే ఒకసారి 2 చేతులతో పెనవేసి పొదివి పట్టుకున్నాడు. అది కూడా దాదాపు 2 సంవత్సరాల క్రితం. సాయంత్రం వేళ వంట ఇంట్లో వంట చేస్తూ అజాగ్రత్తగా ఉండడం వల్ల స్టవ్కి చీర అంటుకొని మండిపోతున్నప్పుడు. ఆ రోజు ప్రతిరోజు సాయంత్రం లాగానే తను మధుకి ట్యూషన్ చెప్పడానికి వచ్చాడు. ఇంట్లో ఆమె మినహా ఎవ్వరూ లేరు. వంట ఇంట్లో వంట చేస్తున్న హేమ మధు అన్న పిలుపుకి బయటకి వచ్చి, లేడు, బజారుకి వెళ్ళాడు, ఇప్పుడే వస్తాడు, కూర్చోండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. లోపల వంట చేస్తున్న సూచనగా కమ్మటి వాసనలు తేలి వస్తున్నాయి. రమేష్ అక్కడున్న పేపర్ తీసుకుని చదువుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో హఠాత్తుగా లోపల నుంచి ఆమె కెవ్వుమనడం, పెద్దగా కేకలు పెడుతూ అరవడం వినిపించింది. రమేష్ చూస్తున్న పేపర్ అక్కడ పడేసి లోపలికి ఎలా వచ్చాడో అతనికే తెలియదు. వంట ఇంట్లో ఆమె మండుతున్న చీరని చేతులతో ఆర్పడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ వెర్రిగా అరుస్తోంది. ఒక్క అంగలో లోపలికి వచ్చి రమేష్ హేమని గట్టిగా పట్టుకుని చీర కుచ్చెళ్ళు లాగేసి ఆమెని బొంగరంలా తిప్పి మండుతున్న చీరని వదిలించి దూరంగా విసిరేశాడు. మంటలు లంగాకి కూడా అంటుకున్నాయి. ఆ తొందరలో అతను ఆ లంగా కూడా ఎక్కడ విప్పేస్తాడోనని హడలిపోయిన ఆమె మరింత బిగ్గరగా అరుస్తూ అతన్ని చేతులతో బలంగా దూరంగా తోసివేయసాగింది. ఆమె భయం అర్థం చేసుకున్న రమేష్ చేతులతో మంటని ఆర్పడానికి ప్రయత్నించి సాధ్యం కాక మండుతున్నంత వరకు లంగాన్ని చాకచక్యంగా చుట్టూ చించివేశాడు. ఆ చింపటంలో ఆమెని మళ్ళీ గుర్రున తిప్పాల్సి వచ్చింది. ఆమెని గురించిన ఆదుర్దలో అతని ఒంటికున్న టెరికాట్ షర్ట్ అంటుకోవడం అతను గమనించలేదు. ఒంటికి సెగ తగిలి అది విప్పబోయేలోగా టెరికాట్ అవ్వడం వల్ల కాలుతున్నంత మేర ఆ గుడ్డలు ఎక్కడికక్కడ అతని ఒంటికి అంటుకుపోవడం ప్రారంభించింది. ఇది గమనించిన హేమ మెరుపుల వంట అరుగు మీద ఉన్న నీళ్ల బిందె తీసి ఎత్తి అతని ఒంటి మీద కుమ్మరించింది. అతను తడిసిన బట్టలతో, ఆమె అర్ధనగ్నంగా ఒక్క క్షణం ఒకరిని ఒకరు చూసుకుంటూ స్వప్నావస్థలో లాగా నిలబడిపోయారు. ఇల్లంతా గుడ్డలు, కాలిన వాసన. హేమ రమేష్ మీద దిమ్మరించిన నీరు నేల మీదకి జారి మెల్లగా పాకి అక్కడ కుప్పలా మండుతున్న ఆమె చీరను కూడా ఆర్పినాయి. మధు కేక విని ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. హేమ స్పృహ వచ్చిన దానిలా అవతల గదిలోకి పరిగెత్తింది. ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన శేషగిరికి మధు, హేమ ఈ విషయం కాశీమజిలీ కథలా చెప్పారు. 2 రోజుల తరువాత ఊరి నుంచి వచ్చి ఈ విషయం విన్న రంగనాయకి భర్త మీద గ్యాస్ స్టవ్ కొనకుండా ఈ కిరసనాయిల్ స్టవ్తో తన ప్రాణం తింటున్నందుకు గయ్యమని లేచింది. హేమకి పెద్దగా గాయాలు అవలేదు, కానీ కాలిన వంటి మీద నీళ్లు పడడంతో బొబ్బలు వచ్చి పుళ్ళు పడి అవి తగ్గడానికి రమేష్కి చాలా కాలం పట్టింది. గాయాలు మానినా ఆనాటి సాయంత్రం ఆ ప్రమాదానికి సూచనగా, ఆమెను తను రక్షించిన శాశ్వతమైన గుర్తుగా రమేష్ మెడపక్కగా కుడి భుజం దిగువన డొక్క మీద వికృతంగా అరచేయి అంత కాలిన మచ్చలు మిగిలిపోయినాయి. ఈ విషయం మధు, శేషగిరుల ద్వారా హేమ 2-3 సార్లు వింది. ఈ సంఘటన తరువాత ఆమె అప్పుడప్పుడు రమేష్ని ఏదో నెపం మీద పలకరిస్తూ ఉండేది. తర్వాత హేమ ఇంటర్ పరీక్షలకి అతను ట్యూషన్ చెప్పడంతో ఆ పరిచయం మరింత చనువుగా మారింది. తర్వాత కాలంలో ఇద్దరు ఎన్నడూ ఒక్కసారి కూడా ఆ సాయంత్రం గురించి మాట్లాడుకోలేదు. కానీ ఇద్దరి మధ్య చనువు పెరగడానికి ఆ సంఘటనే మూల కారణం అని రమేష్కు బాగా తెలుసు. ఒక 2 నిమిషాలు ఆమె తల మీద చెయ్యి పెట్టి గతంలోకి జారిపోయి కళ్ళెదుట కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని సర్వం మర్చిపోయి చూస్తున్నట్టు కూర్చున్నాడు. రమేష్ ఆమె అతని చెయ్యి పట్టి కుదుపుతూ, ఏమిటి ఆలోచన, చెప్పేందుకు భయమా అంది.
ఉలిక్కి పడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చిన రమేష్ హేమ తల మీద చేతిని ఇష్టంగా నొక్కుతూ అన్నాడు. మరి చెప్పు. రమేష్ ఒక్కొక్క అక్షరం ఎంతో అపురూపంగా పలుకుతున్నట్టుగా, ఈ ప్రపంచంలో హేమ కంటే నాకు ఆత్మీయులు ఎవరూ లేరు. నువ్వు సరిగ్గా చెప్పడం లేదు, ఆమె హఠం చేసింది. సరిగ్గా అంటే? నీ ఉద్దేశం వాటిల్లో పూర్తిగా తొంగి చూడడం లేదు, సరిగ్గా చెప్పు అంది. అతను నవ్వాడు. ఆ క్షణం మరో చెయ్యి ఆమె నడుం చుట్టూ వేసి పొదివి పట్టుకుని దగ్గరకు లాక్కోవాలని ఎంతగానో అనిపించింది. ఇంతకంటే చెప్పడం నాకు రాదు, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో బ్రతిమిలాడుతున్నట్టు చూశాడు. నేను నిజంగా ఆప్తురాలినేనా? ముమ్మాటికి. అయితే నేను నిన్ను శాసించవచ్చుగా. తప్పకుండా చెప్పండి, దేవిగారి ఆజ్ఞ ఏమిటో శిరసావహిస్తాను. రమేష్, నువ్వు నన్ను ఇంకేదో చెప్పబోతున్న హేమ ఎందుకో కళ్ళెత్తి గుమ్మం వైపు చూసింది. అంతే, తటాల్న తన తల మీద ఆని ఉన్న రమేష్ చెయ్యి లాగేసి రివ్వున వెనక్కు తిరిగి మెరుపులా లోపలికి మాయమైంది. ఊపిరి బిగబట్టి హేమ చెప్పబోయేదానికి వేచి చూస్తున్న రమేష్ ఆశించని ఈ అంతరాయానికి విస్తుపోతూ తల తిప్పి గుమ్మం వైపు చూశాడు. గుమ్మంలో రంగనాయకి తల్లి జగదాంబ గారు నిలబడి ఉంది. ఆవిడ కళ్ళల్లో నిప్పులు రాలుతున్నాయి. ఒక్క క్షణం రమేష్ ముఖం కందగడ్డలా అయింది. ముఖం తిప్పుకొని ఏమీ జరగనట్టు పక్కనున్న పత్రిక తీసి అందులోకి చూడసాగాడు. ఆచారాలతో నియమనిష్టలతో కూతురు సంసారంలో నియంతలా ప్రవర్తించే ఆవిడ అంటే రమేష్కు అసలే హడలు. అందులో ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో హేమ తనతో చనువుగా ఉన్న దృశ్యం ఆవిడ కళ్ళలో పడింది. జగదాంబ గారు లోనికొచ్చి సరాసరి హేమ వెళ్ళిన గదిలోకి వెళ్ళింది. హేమ, మీ వదిన ఏది? ఆవిడ స్వరం గర్జిస్తున్నట్టుగా వినిపించింది. లేదు, సుశీలమ్మ గారి ఇంటికి వెళ్ళింది. హేమ ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా నిర్భయంగా చెబుతున్న ఈ సమాధానం రమేష్కి వినిపించింది. అతనికి కాస్త ధైర్యం వచ్చింది. 10 నిమిషాలు గడిచాయి. హేమ యువతలికి రాలేదు. అతనికి కూర్చోవాలో వెళ్ళిపోవాలో తెలియలేదు. సమస్యని తీరుస్తున్నట్లుగా హేమ యువతలికి వచ్చి, ఒక్క నిమిషం ఉండండి, నేను ఇప్పుడే కాఫీ కలిపి తెస్తాను అనేసి లోపలకు వెళ్ళిపోయింది. రమేష్ హేమ ధైర్యానికి విస్తుపోయాడు. అతనికి కాఫీ తాగాలని అనిపించడం లేదు. హేమని పిలిచి ఇది చెబుదామా అనుకుంటుండగా ఇంతలో బయట నుంచి చేతుల్లో 2 సంచులతో వాటి నిండా సామానుతో రంగనాయకి లోపలికి వచ్చింది. ఆవిడ రమేష్ని చూడగానే, రమేష్ నువ్వా, ఎంతసేపయింది వచ్చి అంటూ పలకరించింది. ఇప్పుడే. హేమ లేదా? ఉంది, లోపల కాఫీ చేస్తున్నట్టుంది అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది. అమ్మా, ఎంతసేపయింది వచ్చి అని సంభ్రమంగా తల్లిని పలకరించడం రమేష్కి వినిపిస్తూనే ఉంది. ఇప్పుడే వచ్చాను. అవును, ఆ ముందు గదిలో కూర్చున్నది జానకమ్మ కొడుకు కదూ అని అడగడం వినిపించింది. ఎవరు? రమేషా? అవునవును అంది రంగనాయకి. రంగా, నీకు మీ ఆయనకి బొత్తిగా బుద్ధి లేనట్టుంది. ఉంటే ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లని పెట్టుకుని ఇలాంటి నీతి జాతి లేని వెధవలందరినీ ఇంటికి రానిస్తారా? ఆ జానకమ్మ తురకవాడితో కులం మంగళం చేసుకుని అప్పటికే అక్కడకు వచ్చి ఈ సంభాషణ వింటున్న హేమ తటాలున వెళ్ళి 2 చేతులతో ఆవిడ నోరు గట్టిగా మూసివేసింది. హేమ చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి ఆవిడ పెనుగులాడసాగింది. రంగనాయకి దగ్గరకు వచ్చి హేమని యువతలకు లాగుతూ, హేమ, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏమిటి పని అంటూ కళ్ళెర్ర చేసింది. హేమ ఆడపులిలా చూస్తూ, ఎవరెట్టా ఉంటే ఈవిడకెందుకు? ఈవిడ పూజలు చేసినంత మాత్రాన అందరినీ ఇష్టం వచ్చినట్లు అనే అధికారం ఏం లేదు. నువ్వు మీ అమ్మ నోరు మూయించకుండా నన్ను కసురుతావేం అంది. జగదాంబ గారు ఆయాసపడుతూ, చూశావా ఆ పొగరు? రంగా, దీనికంతటికీ నువ్వే కారణం. తల్లి లేని పిల్ల అని అతి గారాబం చేసి ఆంబోతులా తయారు చేశావు అంది. విన్నావా వదిన ఆ మాటలు? జాగ్రత్త, ఆవిడ మళ్ళీ నోరు చేసుకుంది అంటే నేను చెయ్యి విసిరే మాట ఖాయం. ఈసారి నువ్వు నన్ను విడిపించలేవు. హేమ తర్జని చూపించి వంట ఇంట్లోకి వెళ్ళింది. హేమకి చాలా దుఃఖం వచ్చింది. జీవితంలో ఎంతో అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోతాయని ఆశించిన ఈ క్షణాలు ఈ విధంగా రభసగా మారినాయి. హేమ కాఫీ కలిపి ముందు గదిలోకి తెచ్చింది. కానీ అక్కడ రమేష్ లేడు. ఖాళీ కుర్చీ బోసిగా నవ్వుతూ కనిపించింది. హేమ దృష్టి క్షణం సేపు చేతిలో ఉన్న కాఫీ మీద నిలిచింది. ఎంతో రుచిగల కాఫీ ఇస్తాను అని చేసిన వాగ్దానం గుర్తుకు వచ్చింది. హేమ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి.
రమేష్ గదికి ఎలా తిరిగి వచ్చాడో అతనికే తెలియదు. అతనికి ఒంట్లో ఉన్న రక్తం అంతా సలసలా మరుగుతున్నట్టుగా ఉంది. గుండెల్లో ఆవేశం, అభిమానం అగ్నిపర్వతాల్లా బద్దలవుతున్నాయి. ఆ క్షణంలో ఎవరినైనా పట్టుకొని కీలు విరవాలని, ఎదురుగా వచ్చిన వాళ్ళని ముఖం బద్దలు కొట్టి ఎముకలని సున్నం చేయాలని అనిపిస్తోంది. మనసులో హఠాత్తుగా రేగిన ఈ బీభత్సమైన తుఫాన్ని ఎంతో కష్టం మీద సహనంతో నిగ్రహించుకున్నట్టు అతని గుప్పెళ్ళు బలంగా బిగుసుకున్నాయి. నీతి జాతి లేని ఇలాంటి వెధవ రకాలు అన్న జగదాంబ గారి స్వరం అతని చెవుల్లో చిల్లులు పడేలా మారుమోగుతోంది. ఆ మాట గుర్తుకు వస్తేనే అతని నాసికపుటాలు పెద్దవవుతున్నాయి. నీతి జాతి ఇవన్నీ మనిషి సృష్టించిన మాటల గారడి, సంఘం శ్రేయస్సు కోసం కల్పించిన సరిహద్దులు. ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి పరువు ప్రతిష్ట గల కుటుంబంలోనే పుట్టాలని ఉంటుంది. సుఖంగా దర్జాగా బ్రతుకు వెళ్ళదీసుకోవాలనే ఉంటుంది. కానీ ఆ అదృష్టం 100కి ఎంతమందికి లభిస్తుంది? అసలు తను ఇంతగా ఎందుకు ఆవేశపడాలి? ఇది అవమానంగా ఎందుకు భావించాలి? జాతి లేకుండా పుట్టడం తను చేసిన అపరాధం ఏమీ కాదే. తన జన్మకి తన కారకుడా? చిన్న వయసులో భర్త పోతే తల్లి నీతి తప్పి ప్రవర్తించింది. ఫలితంగా తను జన్మించాడు. ఇది తన దోషమా? భర్త పోయిన స్త్రీకి మరో వివాహం చేసే మంచితనం, బుద్ధి ఈ సంఘానికి ఎందుకు లేవు? తను చేయని తప్పుకి లోకం వేలు ఎత్తి చూపిస్తే అది వెర్రిమాలోకం అనుకోవాలి. అంతేగాని ఇలా గుండెలు పిండుకునే బాధతో ముక్కలు చెక్కలవుతారా? ఎంత వివేకం! క్రమంగా అతనిలో ఆవేశం, ఆగ్రహం తగ్గి వివేకం, విచక్షణ జ్ఞానం తలెత్తడంతో మనసుని ప్రచండమైన తుఫానులా చుట్టుముట్టిన బాధ, ఆవేశం నెమ్మదిగా సర్దుకున్నాయి. మనసు వరద తీసిన నదిలా మెల్లగా ప్రశాంతతని చేకూర్చుకోసాగింది. ఆగ్రహం చల్లబడడంతో అతనికి ఒక్కసారిగా చెప్పలేనంత నీరసం ముంచుకు వచ్చింది. నిస్సత్తువగా వెళ్ళి కుర్చీలో కూలబడ్డాడు. ఎదురుగా ఉన్న టేబుల్ మీద మోచేతులు ఆనించి 2 అరచేతుల్లో ముఖం దాచుకున్నాడు. ఇంత వయసు వచ్చినా, ఇంత అనుభవం పొందిన మనసు ఈ జన్మ వృత్తాంతం గురించి గాయపడక మానడం లేదు. ఇందులో నాదేం లేదు. నేను నిమిత్త మాత్రుడిని. ప్రతి మనిషి జన్మ 2 స్త్రీ పురుషుల కోరికల ఉద్రేకాల ఫలితమే. ఈ సత్యం కాదన్న వాళ్ళందరూ పరమ మూర్ఖులు. జగదాంబ లాంటి వాళ్ళు అజ్ఞానులు. వాళ్ళకి పూజలు, పునస్కారాలు, మడులు, ఆచారాలు తప్ప జీవితం అంటే ఏం తెలుసు? అసలు అలాంటి ఛాందస్సుల మాటకి విలువ తను ఇవ్వకూడదు. ఈ ప్రపంచంలో మనిషి ఎలా పుట్టాడు అనేది ముఖ్యం కానే కాదు. ఎలా బ్రతికాడు, ఆ బ్రతకడం కోసం ఏం చేశాడు అన్నదే కావాలి. అది నిజమైన మానవ చరిత్ర. తల్లి పొరపాటో, తన దురదృష్టమో ఏది అయితేనే తనకి ఈ జన్మ లభించింది. ఎవరికి పుడితేనే ఈనాడు జీవితం తనది. చాలా రోజుల తర్వాత రమేష్ మళ్ళీ భయంకరమైన ఒంటరితనం అనుభూతి చెందసాగాడు. ఎంత వద్దనుకున్నా, ఎంత నిగ్రహించుకుందామని ప్రయత్నించినా సాధ్యం కాకుండా అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు, నేను ఒంటరివాడిని అన్న ఈ సత్యం అతన్ని పీడించసాగింది. అతనికి బుద్ధి తెలిసి కాస్త రెక్కలు వచ్చినప్పటి నుంచి అక్కడ ఇక్కడ చాకిరీ చేస్తూ పొట్టపోసుకుంటూ పెరిగాడు. తన తోటి పిల్లలందరూ రాత్రయ్యేసరికి అమ్మా నాన్నల వెచ్చటి పక్కల్లో నిశ్చింతగా వత్తగిల్లి పడుకుంటే తను ఏ ఇంటి అరుగు మీదనో, ఆరుబయటో రేపటి గుప్పెడు మెతుకులు ఎవరింట్లో సంపాదించుకోవాలా అన్న దిగులుతో ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ పడుకునేవాడు. అప్పుడు ఆ రోజుల్లో అనుభవం లేని పసిమనసు ఎవరికి చెందని తన బ్రతుకుని భరించలేక కుమిలిపోయేది. నేనెందుకిలా ఉన్నాను అనుకుని బెంబేలు పడేది. అర్ధరాత్రి మెలకువ వచ్చినప్పుడు అర్థం కాని భయంతో వెక్కి వెక్కి ఏడ్చేవాడు. తర్వాత కొద్దిగా ఊహ తెలిసిన తరువాత తన తల్లి మంచిది కాదని, ఆవిడ పాప ఫలితమే తన జీవితం అని అందరూ సూటిపోటుగా అంటుంటే అతనికి చెప్పలేనంత దుఃఖం వచ్చేది. ఆవిడని మనసులో కసితీరా తిట్టుకునేవాడు. కానీ పెరిగి పెద్దవుతున్న కొద్దీ, కాస్త గ్రహింపు జ్ఞానం వచ్చిన కొద్దీ అతనికి తెలియకుండానే తల్లి పట్ల ద్వేషం అంతరించింది. ఒక రకమైన మమకారం ఉద్భవించసాగింది. ఆవిడని ఎవరైనా ఏదైనా అంటే పెడీమని జవాబు చెప్పాలని అనిపించేది. ఏం చేస్తుంది? చిన్నతనంలో భర్త పోయాడు. బావగార్లు ఉన్న ఆస్తి కాజేసి పుట్టింటికి నెట్టారు. నా అన్నదేది దగ్గర లేకపోయేసరికి తోబుట్టువులు కూడా నిరసనగానే చూశారు. పూర్తిగా అనుభవం రాని వయసు, అభం శుభం తెలియని మనసు. చిన్నప్పటి నుంచి బాగా పరిచయం అయిన ఒక ముస్లిం యువకుడికి ఆ ఒంటరితనపు బాధలో చేరువైంది. ఫలితంగా నెల తప్పింది.
ఇంట్లో అందరూ నీతి మాలిన దానా అంటూ జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చారు. ఆవిడని బయటకి నెట్టి తలుపులు మూసుకొని తమ పరువు ప్రతిష్టలను భద్రంగా ఇళ్లలో దాచుకున్నారు. ఆ సమయంలో ధైర్యం చేసి ఆ ముస్లిం యువకుడే అండగా నిలిచి తన ఇంటికి తీసుకువెళ్ళి ఆశ్రయమిచ్చాడు. లోకం అంతా కోడై కూసింది. అయినప్పటికీ అతను ఖాతరా చేయలేదు. నీతి తప్పిన తల్లి గర్భంలో ప్రాణం పోసుకొని జాతి కాని ఇంట్లో తను భూమి మీద పడ్డాడు. అదృష్టవంతురాలు కాబట్టి ఆవిడ ప్రసవ సమయంలో కన్ను మూసింది. దురదృష్టవంతుడు కాబట్టి తను బ్రతికాడు. తను పుట్టిన 6 నెలలకే ఆ ముస్లిం కూడా మరణించాడు. అతని భార్య, ఈ శిశువుతో నాకు సంబంధం లేదు అంది. తర్వాత ఎవరో ధర్మాత్ములు చేరదీశారు. అక్కడ 2 సంవత్సరాలు అయినా గడవకుండానే వాళ్ళకేవో బాధలు రావడంతో ఇంకెవరికో అప్పజెప్పారు. ఆ ఇంకెవరో 6 వారాలు తిరగకుండానే అనాథ ఆశ్రమానికి అప్పజెప్పారు. 10 సంవత్సరాల వయసులో అనాథ ఆశ్రమం నుండి పారిపోయి వచ్చాడు. మళ్ళీ ఆ ఛాయలకి కూడా పోలేదు. ఆ విధంగా తెగిన గాలిపటంలా అక్కడక్కడా తిరుగుతూ ఈడుకు మించిన అనుభవంతో పెరిగి పెద్దయ్యాడు. ఈ వివరాలన్నీ రమేష్కి బుద్ధి తెలిసిన తర్వాత ఆరాలు. తల్లి, జన్మ ఇచ్చిన అతను ఇద్దరూ కాలంలో కలిసిపోయినా ఈ వృత్తాంతం మాత్రం ఎవ్వరూ మర్చిపోలేదు. కారణం రమేష్లో తల్లి పోలికలు సుస్పష్టంగా ఉండటమే. అందుకే అతని జన్మ వృత్తాంతం అతన్ని నీడలా వెన్నంటే వస్తుంది. శేషగిరి తల్లి తరపున చాలా దూరపు బంధువు. ఈ విషయం తెలిసినా ఎప్పుడూ పొరపాటుగా కూడా బంధుత్వాల ప్రసక్తి రానివ్వలేదు శేషగిరి. అసలు ఆ బంధుత్వం గుర్తించినట్టే ప్రవర్తించేవాడు రమేష్. అప్పుడప్పుడు ఊరి నుంచి 1-2 సంవత్సరాలు పారిపోయినా మళ్ళీ తిరిగి వస్తూ ఉండేవాడు. ఆ రావటంలో రాగానే సరాసరి ముందు వచ్చి శేషగిరికి కనిపించాడు. శేషగిరి లౌక్యంగా, వచ్చావా నువ్వు? మధుగాడు బొత్తిగా చదవటం లేదోయ్, చెప్పిన మాట వినడం లేదు అనేవాడు. రమేష్ ఆ మర్నాటి నుంచి మధుకి ట్యూషన్ ప్రారంభించేవాడు. రమేష్ తర్వాత మధుకి ట్యూషన్ చెప్పినందుకు డబ్బు తీసుకోవడం మానేశాడు. శేషగిరి ప్రావకంతోనే రమేష్కి సిటీలో ఉన్న ఖరీదైన ఒక బట్టల దుకాణంలో ఉద్యోగం వచ్చింది. శేషగిరి ఇంటికి తరచుగా చనువుగా వస్తూ పోతున్న రమేష్ని చూసి జగదాంబ గారు చిరాకు పడుతూనే ఉండేది. కానీ రంగనాయకి తల్లి మాటలు అంత లక్ష్య పెట్టేది కాదు. ఇంత క్రితం ఎన్నోసార్లు ఈ నీతి నిజాయితీ లేనివాడు అన్న మాట విన్నాడు. ఈ అవమానం తనకి కొత్తేమీ కాదు. కానీ ఈరోజు జగదాంబ గారి నోటి నుంచి ఆ మాట వింటున్నప్పుడు అతని మనసులో ఊహించలేనంత గాయమయ్యింది. అసలు ఉదయం హేమ రాసిన చీటీ చూసినప్పటి నుంచి అతని మనసుకి కాస్త మైకం లాంటి మతిమరుపు వచ్చిన మాట నిజమే. కొద్ది రోజులుగా అతను హేమ ప్రవర్తన గమనిస్తూనే ఉన్నాడు. హేమ కళ్ళల్లో తన పట్ల కనిపించే భావం గుర్తించటానికి అతను చాలా రోజులు భయపడ్డాడు. హేమకి అతన్ని గురించి అంతా తెలుసు. తెలిసి కూడా ఆ అమ్మాయి ఇలా చొరవ చూపిస్తుంటే అతనికి ఆశ్చర్యంగా ఉండేది. ఒంటరితనపు ఎడారిలా ఉన్న అతని జీవితంలో హేమ పన్నీటి వానలా ప్రవేశించింది. తన చిలిపి మాటలతో, ఆత్మీయత నిండిన ప్రవర్తనతో అతని ఊహలకు వసంతం పూయించింది. రమేష్ తను ఒంటరివాడిననే భావం కాస్తా తనకు తెలియకుండానే మర్చిపోసాగాడు. చుక్కాని లేని నావల గిలిగింతలు తిరుగుతున్న అతని జీవితంలో హేమ మైత్రి అపురూపంగా అమృతమయంగా నిలిచిపోయింది. ఉదయం చీటీ చూడగానే హేమ తనతో ఒంటరిగా మాట్లాడబోయేదేమిటో అతనికి అర్థమైపోయింది. ఈ మధ్య హేమకి పెళ్లి చేయాలని శేషగిరి సంబంధాలు చూస్తున్నాడు. ఈ సంగతి అతను ఎరగనిది కాదు. ఇలాంటి కుటుంబ విషయాలు అప్పుడప్పుడు శేషగిరి తనే స్వయంగా పిచ్చాపాటీగా రమేష్తో చెబుతూ ఉంటాడు. దాదాపు 2 నెలల క్రితం విశాఖపట్నం నుంచి ఒక్కళ్ళు వచ్చి హేమను చూచి వెళ్ళారు. కుర్రవాడు బాగున్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు, కాస్తో కూస్తో ఉన్న కుటుంబమే. ఆ రోజున శేషగిరి కోరిక మీద తను కూడా అక్కడే ఉన్నాడు. పిల్ల నచ్చిందని ఆ పూటే కబురు పంపారు వాళ్ళు. శేషగిరి కూడా సంతోషించాడు. చదువు ఉంది, పరువు ప్రతిష్టతో సమంగా సరితూగే కుటుంబం. వాళ్ళు అడిగిన కట్నం శేషగిరి స్థితికి మించినదేమీ కాదు. దాదాపు ఆ సంబంధం ఖాయం అయినట్టే అనుకున్నారు అంతా. ఆ రాత్రంతా రమేష్ నిద్రపోలేదు. తెల్లవార్లు ప్రక్క మీద అటూ ఇటూ వత్తగిల్లుతూ లేచి కూర్చుంటూ అశాంతిగా గడిపాడు. హేమ, తనకెంతో ప్రియమైన హేమ ఈ పెళ్లి రూపంగా దూరమైపోతుందేమోనని భయం వేసింది.
ఆ క్షణంలో వెళ్ళి శేషగిరికి హేమని నేను చేసుకుంటాను అని చెప్పాలి అనిపించింది. కానీ మరుక్షణంలో తన అత్యాశకి తనే సిగ్గుపడ్డాడు. ఏ అర్హతతో, ఏ ధైర్యంతో హేమని తను భార్యగా కోరుకుంటాడు? హేమ పట్ల తన ఆత్మీయత మనసులో ఇలాగే అజ్ఞాతంగా ఉండిపోవాలి, బయటపడకూడదు అని తనని తానే శాసించుకున్నాడు. కానీ వారం రోజుల తరువాత శేషగిరి మాటల సందర్భంలో ఆ సంబంధం కుదరలేదని, హేమకి అతను నచ్చలేదని చెబుతుంటే రమేష్ తెల్లబోయాడు. అతని గుండెల మీద నుంచి మోయలేనంత భారం ఒక్కసారి దింపినట్టయింది. చెప్పలేని ఆనందం ఒక వెల్లువలా వచ్చి ముంచింది. హేమ ఆ సంబంధం కాదనడానికి కారణం తనేనని ఆంతర్యంలో ఏ మూల నుంచో స్పష్టంగా వినిపించసాగింది. హేమ ఆ సంబంధం తిరస్కరించడానికి కారణమేమిటో స్పష్టంగా ఆ అమ్మాయి నోటి నుంచే వినాలనే కుతూహలంతో అతను ఎన్నోసార్లు అడగాలనుకున్నాడు. కానీ సాధ్యం కాలేదు. హేమ కూడా ఆ ప్రసంగం ఎత్తలేదు. కానీ తర్వాత ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు మూగగా దీన్ని గురించిన సంభాషణ ఇద్దరి మధ్య నడిచినట్టే అనిపించింది. కొన్ని విషయాలు నోటితో విప్పి చెప్పాల్సిన అవసరం లేదేమో. హేమని అతను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్న మాట నిజమే, కానీ ఇప్పుడు కాదు. బట్టల కొట్టులో ఊరు పేరు లేకుండా పనిచేస్తున్న ఒక గుమాస్తాగా కాదు, కొద్ది కాలం తరువాత కనీసం 2 సంవత్సరాలైనా గడువు కావాలి. ఈ గడువు ఉంటే ఈ వ్యవధిలో భూమి ఆకాశం తలక్రిందులు చేసి అయినా సరే తను ఒక స్థితికి వస్తాడు, సంఘంలో హోదా పెంచుకుంటాడు. ఈ విషయమే హేమకి చెప్పాలనుకున్నాడు. హేమ, నువ్వు నాదానివి, నేను నీవాడిని. ఒక్క 2 సంవత్సరాలు నాకు టైం ఇవ్వు. నేరుగా వచ్చి మీ అన్నయ్యని, నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అనే స్తోమత సంపాదించుకుంటాను. నువ్వీ లోపల BA పూర్తి చేద్దువు గాని అంటూ ఏవేవో చెప్పాలని అనుకున్నాడు. కానీ ఇంతలో జగదాంబ రాక్షసిలా వచ్చింది. అతని జీవితంలో అపురూపంగా, అతి మధురంగా మిగలాల్సిన ఆ క్షణాలు ఆ విధంగా ఎండమావులైపోయినాయి. ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే మనిషి దేనికి అర్హుడు కాదేమో. చివరికి కనీసం తను మనసారా కోరుకుంటున్న అమ్మాయితో నువ్వంటే నాకిష్టం అని చెప్పే అధికారం కూడా ఉండదు. అది కూడా అత్యాశ కిందకే వస్తుందేమో. కథ కొనసాగుతుంది.